రివ్యూలోకి వెళ్లే ముందు ఒక మాట. అయ్యా మీమ్ పేజ్ అడ్మిన్స్, మీకు ఒక నమస్కారం సార్. మీరంటే ఫస్ట్ షో చూసి వచ్చేసారు, ట్విస్ట్లు తీసుకెళ్లి మీ మీమ్ పేజ్లో వేసేసుకుంటారా సార్? సండే వరకు ఆగండి సార్. ఇంతకన్నా ఘోరమైన షుగర్ పేషెంట్లు ఎవరు ఉండరు సార్. అంటే ఇప్పుడు మేమే ఫస్ట్ చూసేసాం, మేమే ఫస్ట్ దీన్ని డిస్కవర్ చేసామనే మీ కుతూహలానికి, అంటే నార్మల్ పోస్టులు కూడా కాదు, స్పాన్సర్డ్ పేజెస్ ఉంటాయి చూసారా, వాటి పోస్టులో చూసాను నేను ఒకటి. అంటే మీరు డబ్బులు ఇచ్చి మరి ఇంకొకటి ఎక్స్పీరియన్స్ మీరు రూయిన్ చేయాలనుకుంటున్నారు చూసారా, మీ దురదకు ఒక నమస్కారం. అంటే థియేటర్ ఓనర్స్కి నేను చెప్పే ఒక సింపుల్ మాట ఏంటంటే, మీకు మొబైల్ ఫోన్తో ఎవడైనా కనిపిస్తే వాడిని తీసుకెళ్ళి బయటికి దోసేయండి, నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేయండి. అరే అంత మంచి ట్విస్ట్, అంత బ్యూటిఫుల్ సినిమా నాకు ముందే తెలిసిపోతే నేను ఏం ఎంజాయ్ చేస్తాను ఆ సినిమాని. మనం సినిమా మేకర్స్ మీద పడతాం, అరే మంచి సినిమా తీయట్లేదు అని. మనం చేసే తప్పలేంది. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి సినిమా ఏదైనా వస్తే మాట్లాడకండి అబ్బా, అట్లీస్ట్ సండే వరకు మాట్లాడకండి. మండే నుంచి మీ ఇష్టం, సావండి ఏదో ఒకటి. Hello and welcome to Days in Masaroon presents Aryan Talks. I'm your Aryan, the world's best audience. Heroes segment Aryan reviews and manam review cheyabothunam the grandiose of Indian cinema Kalki 2898 AD. మా ఈ వీడియోలో ఖచ్చితంగా స్పాయిలర్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ మూవీ చూడకపోతే మూవీ చూసి వచ్చిన తర్వాత మా వీడియోని ఓపెన్ చేయండి, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్త్ యువర్ టైం. ఈ కల్కి అనే సిరీస్ మొత్తానికి లాగ్ లైన్ ఏంటి అంటే, ఇట్లా పురాణాల్లో శంబాల అనే విలేజ్ లో కల్కి అవతారం వస్తుంది అని అనుకుంటారు, కానీ కల్కి సిరీస్ లాగ్ లైన్ అది కాదు. ఈ సినిమా ఆలోచన ఎక్కడ పుట్టిందో తెలిస్తే కొంచెం సర్ప్రైజ్ అవుతారు. మహాభారతంలో వన్ ఆఫ్ ద మైటియెస్ట్ వారియర్ మహారథి కర్ణ. అండ్ మహాభారతం టైంలో ఇతను తీసుకునేవన్నీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ చాయిసెస్. అది ఫ్రెండ్షిప్ వల్ల కావచ్చు, తను పుట్టిన పరిస్థితుల వల్ల కావచ్చు, అధర్మం వైపు ఉండాల్సి వస్తుంది. అంత శక్తిశాలి అయిన వ్యక్తి అధర్మం వైపు అప్పుడు ఉన్నాడు. ఒకవేళ ధర్మం వైపు ఉంటే ఎలా ఉండేది కదా అనేది ఈ కల్కి సినిమా యొక్క లాగ్ లైన్. ఇక్కడ మనం ఒకసారి డైరెక్టర్ రైటర్ కి టేక్ ఎ బౌ. ఇంక ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. థియేటర్లో నా పక్కన ఒకడు కూర్చున్నాడు. వాడు ఏ సీన్ వచ్చినా ఏమొచ్చినా కాన్స్టెంట్ గా ఏదో ఒక సెటైర్ వెయ్యాలి అనే ఆలోచనతోనే వాడు అక్కడ కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ప్రభాస్ సినిమా నడుస్తున్నా గానీ అందరూ నన్నే చూస్తారు అనేది వీడి పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ వచ్చింది, ఆ క్యారెక్టర్ ఒక 5 to 10 minutes ఉంది. ఆ 5 to 10 minutes కామ్ గా కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. ఆ క్యారెక్టర్ ప్లే చేసింది అమితాబ్ బచ్చన్ గారు కాదు, కమల్ హాసన్ గారు కాదు, ప్రభాస్ గారు కాదు, దీపికా పదుకోనే కాదు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యానా బేన్. ఆవిడ క్యారెక్టర్ నిడివి ఒక 5 to 10 minutes మాత్రమే ఉంటుంది, బట్ ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో బిఫోర్ కంగ్రాచులేటింగ్ హర్, ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. ఒక 5-10 నిమిషాలైనా నాకు మనశ్శాంతి దొరికింది నా పక్కన నుంచి. అమితాబ్ బచ్చన్ గారిని యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేవారు. ఆ టైంలో నేను పుట్టలేదు, ఆ ఇంపాక్ట్ ని నేను ఫీల్ అవుతూ బతకలేదు. ఏదో విన్నది తెలుసుకున్నది రీట్రేట్ చేయడమే తప్ప దాన్ని నేను బతికింది లేదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, ఐ సా అన్ యాంగ్రీ యంగ్ మ్యాన్, అన్ 80-year-old యంగ్ మ్యాన్. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, 50 ఏళ్ల ఆయన సినీ చరిత్రలో ఈ అశ్వత్థామ క్యారెక్టర్ కి పడిన ఎలివేషన్స్ ఇంకా ఏ డైరెక్టర్ కూడా ఇచ్చి ఉండడు. బ్యూటిఫుల్ అంతే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఆయన తెలుగు ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారంటే, మనం ఏదో మన తాతగారు మనతో పాటు పెరిగిన ఆయనలాగా మాట్లాడారు. అసలు ఏ జంకు బెదురు ఏమీ లేకుండా ఒక ఫ్రీ ఫ్లోలా ఉంది ఆయన తెలుగు. అండ్ కమల్ హాసన్ గారు ఒక 2-3 minutes మాత్రమే ఉంటారు, కానీ ఇంపాక్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మన ప్రభాస్ గారు, ఈయన స్టాయిసిజం ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. కానీ ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అది ఏంటి అంటే, ఆయన కాంప్లెక్స్ కి వెళ్తారు, అక్కడ వాటర్ అలా ఫ్రీ ఫ్లో అవుతూ ఉంటుంది సముద్రంలో. ఫస్ట్ టైం అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ వాటర్ ని ముట్టుకుని ఆయన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పాటు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇన్ రాజమౌళిస్ వర్డ్స్, ఒక సీజన్డ్ పర్ఫార్మర్ మాత్రమే అట్లాంటి ఎక్స్ప్రెషన్ క్యారీ చేయగలరు. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే, అంత మంచి మూమెంట్ మనకి సినిమా అయిన తర్వాత గుర్తు కూడా ఉండదు. ఇంకో క్యారెక్టర్ ఉంది, దీనికి కూడా విజిల్స్ అండ్ అరుపులు గట్టిగా పడ్డాయి. మన ఇండియన్ సినిమాలో చాలా అరుదుగా జరిగే విషయం, ఒక 50+ లేడీకి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వటం. దాన్ని అద్భుతంగా పుల్ ఆఫ్ చేశారు మన శోభన్ గారు. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు ఇంకా చూడాలనిపించిన ఆస్పెక్ట్ ఏంటి అంటే, శాశ్వత చటర్జీ అండ్ శోభన గారి స్టోరీ. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ. ఇంకా సినిమాలో నెగటివ్స్ అందరూ అంటారు, ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది.
బి ఫ్రాంక్, ఫస్ట్ హాఫ్లో చాలా విషయాలు అవసరం, అవి క్యారెక్టర్ బిల్డింగ్కి అవసరం, సినిమాకి అవసరం. కానీ ఫస్ట్ హాఫ్లో బాగా దెబ్బ కొట్టిన విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ మొత్తం సినిమా గట్టిగా దెబ్బ కొట్టిన విషయం ఏంటి అంటే, ఐఎమ్ పుట్టింగ్ అవుట్ మై సెల్ఫ్ ఇన్ టు కాంట్రవర్సీ హియర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఫర్ నెక్స్ట్ ఫిల్మ్ I beg Nag Ashwin garu to change the music director, because ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దాన్ని కొంచెం పారాఫ్రైజ్ చేసి చెప్తున్నాను. కల్కి లాంటి పెద్ద సినిమాల్లో సాంగ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరు పట్టించుకోరు అన్నట్టు ఏదో మాట్లాడారు అనమాట. నా క్వశ్చన్ ఏంటి అంటే, దట్ ఈస్ యువర్ జాబ్ కదా. అంటే అట్లాంటి స్టేట్మెంట్ ప్రాబబ్లీ యాజ్ ఆడియన్స్ మేము ఇవ్వచ్చేమో, కానీ కమింగ్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ దట్ వోంట్ లుక్ గుడ్ అట్ ఆల్. సో నా అర్జ్ టు నాగ్ అశ్విన్ గారు ఈస్, ఫర్ నెక్స్ట్ పార్ట్స్ ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. డెఫినెట్లీ చాలా మంది బెటర్గానే ఇస్తారు, అండ్ దీనికన్నా బెటర్గానే ఇస్తారు. టు బి ఫ్రాంక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఆల్ ఆర్ లెట్ డౌన్. అండ్ ఇంకొక నెగిటివ్ విషయం ఏంటి అంటే, యానాబెన్ గారి క్యారెక్టరు ఒక 5 minutes ఉంటుంది, 10 minutes ఉంటుంది ప్రాబ్లీ. దానికి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, కానీ హీరో క్యారెక్టర్ మనం ఇంకా ఎమోషన్ ఇవ్వలేకపోతున్నాం. మనం విజిల్స్ వేస్తాం, క్లాప్స్ వేస్తాం, కానీ ఎమోషన్ ఇవ్వాలి. వెన్ యూ గివ్ ఎమోషన్, అప్పుడు వచ్చే కిక్కే వేరు. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇన్ బ్రహ్మానందం సర్స్ వర్డ్స్, మీరు క్యామియోల మీద పెట్టిన శ్రద్ధ క్యారెక్టర్ ఆర్క్ బిల్డింగ్ లో పెట్టుంటే వేరేలా ఉండేది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటి అంటే, ఈ శంబాల వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి చూసారా, ఎస్పెషలీ పశుపతి గారు పట్టుకునేది, అది మరీ చిన్నపిల్లల టాయ్ గన్ లో ఉంది సార్. అది కొంచెం అప్గ్రేడ్ చేయండి ఏదో ఒకటి చేసి ప్లీజ్. టు కన్క్లూడ్, దిస్ ఫిల్మ్ ఈస్ అ మాస్టర్ పీస్, అ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అందరూ డ్యూను, స్టార్ వార్స్ కాపీ అది ఇది అనుకున్నారు, కానీ వాటిలోంచి రెఫరెన్సెస్ మాత్రమే వీళ్ళు తీసుకుని సినిమాలో ఇన్వైట్ చేసుకున్నారు తప్ప ఎక్కడ కాపీలు చేయలేదు, ఏమీ చేయలేదు. మూవీ చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది, బ్యూటిఫుల్ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.